పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన యువ రైతు హర్ష షేడ్ నెట్లో యూరోపియన్ కుకుంబర్ సాగు చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ విభాగంలో విధులు నిర్వహిస్తూనే వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఉద్యాన శాఖ సూచనలు సలహాలు తీసుకుని యూరోపియన్ కుకుంబర్ సాగు చేస్తున్నాడు. సుమారు 15 సెంట్లలో షేడ్ నెట్ ఏర్పాటుకు 3.5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం పంట సాగు చేసి 45 రోజులు కావస్తోందని దిగుబడులు మొదలయ్యాయంటున్నాడు. మార్కెట్లో కిలోకు 22 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతోందని, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో కాయల నాణ్యత బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మాకున్న 2.5 ఎకరాల జాగాలో నేను రీసెంట్గా షేడ్ నెట్ వేసుకోవడం జరిగింది. 525 స్క్వేర్ మీటర్ షేడ్ నెట్ ఇది. రీసెంట్గా నేను కీరా దోస పండించడం మొదలు పెట్టడం జరిగింది. దీంతో మెయిన్ మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే తక్కువ జాగాలో అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మనకి 80% ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అనేవి తగ్గుతాయి. లైట్ ఇంటెన్సిటీ కూడా మనం దీనివల్ల తగ్గించవచ్చు. దానివల్ల మొక్క మీద హార్ష్ యూవీ రేస్ పడకుండా ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుందనేసి భావిస్తూ వేసుకోవడం జరిగింది. ఇప్పటికి ఈ క్రాప్ వేసుకొని 45 డేస్ అవుతుందండి. ఇప్పటికి మనం 500 kgs వరకు క్రాప్ తీసుకోవడం జరిగింది. 850 విత్తనాలు వేసుకున్నాను ఈ జాగాలో. టైం టు టైం ప్రూనింగ్, ఫెర్టిగేషన్స్, అలాగే ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కూడా మనం స్ప్రే చేసుకుంటున్నాం. షేడ్ నెట్కి మొత్తం కలిపి మనకు 3,22,000 రూపాయలకి కేతీ కంపెనీ ద్వారా వేసుకోవడం జరిగిందండి. అలాగే మనకు ట్రాప్ క్రాప్ కింద బంతి మొక్కలు కూడా చుట్టూ వేసుకోవడం జరిగింది. దీనికి సింగిల్ స్టెమ్ సిస్టంలో ట్రిల్సింగ్ మెథడ్ యూజ్ చేసి ఈ మొక్కలు అనేది ఎక్కించడం జరుగుతుంది. సైడ్ షూట్స్ ఏమన్నా టైం టు టైం ప్రూన్ చేస్తాం. ప్రూనింగ్ అలాగే స్ప్రేయింగ్ చేసి ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి ఫ్రూట్ క్వాలిటీ కూడా ఇందులో చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లైస్ కట్టే ఎఫెక్ట్ అవ్వవు. మ్యాక్సిమం ఇన్సెక్ట్స్ అనేవి లోపల రాకుండా ఉండడం వల్ల ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది. దీనివల్లే గ్రేడ్ ఏ కుకుంబర్ని మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు 22 రూపీస్ నుంచి 25 రూపీస్ మధ్యలో కూడా కేజీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం మల్చింగ్ షీటు, బెడ్ విడ్త్ 1 మీటరు, బెడ్ టు బెడ్ మధ్యలో విడ్త్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ పెట్టుకుంటాం. ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ వచ్చి 45 సెంటీమీటర్స్ గ్యాప్లో ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ హీట్ సమ్మర్కి ఏరేషన్ ఎక్కువ జరిగి మనకి ఫ్లవర్ డ్రాప్ అనేది అవ్వకుండా ఉండడానికి 45 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే టైం టు టైం మనం ప్రూనింగ్ కూడా చేస్తాము. మొక్కలకి అవసరం లేని ఆకులను కూడా తీయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం 500 kgs వరకు తీసుకోవడం జరిగిందండి. 45 డేస్ క్రాప్ ఇది. ఇంకా మనం దీనికి ఇంకో 90 డేస్ వరకు టైం ఉంది. మనం 3.5 to 4 tons వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యావరేజ్ ప్రైస్ 20 రూపీస్కి వెళ్ళినా రైతు 70,000 నుంచి 80,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. మనకు ఖర్చులు 30,000 పోయినా 3 నెలల్లో 3 నుంచి 4 నెలల వ్యవధిలో 50,000 నుంచి 40,000 మధ్యలో రైతు లాభం చేసుకునే అవకాశాలు అయితే ఇందులో ఉన్నాయి. దీనికి మనకు ఉద్యాన శాఖ వారు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సబ్సిడీ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇంకా అది ప్రాసెస్లో ఉంది. సంప్రదాయ పంటల సాగుకు భిన్నంగా యూరోపియన్ కుకుంబర్ సాగును ఎంచుకున్నట్లు రైతు చెబుతున్నాడు. ఉద్యాన శాఖ సలహాలు సూచనలతో పంట ఆశాజనకంగా ఉందంటున్నాడు.